వెల్కమ్ టు ఎవ్రీవన్. ఏపీఎన్టీఎస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం మీరు బోర్డ్ ఎగ్జామినేషన్కి అటెండ్ కాబోతున్నారు. బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న టైంలో మీకు ఓఎంఆర్ షీట్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న వెంటనే ఫస్ట్ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయమని చెప్తారు. మరి ఈ ఓఎంఆర్ షీట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఫస్ట్ మీ ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్లో 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇందులో ఏమేం డీటెయిల్స్ ఇంపార్టెంట్, మీరు ఎగ్జామ్ హాల్లో ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఏవి ఫిల్ చేయకూడదు, పార్ట్ 1, 2, 3 దీంట్లో ఏది చాలా ఇంపార్టెంట్, ఏ డీటెయిల్స్ ఎవరెవరు ఫిల్ చేస్తారో అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఏపీ స్టేట్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని ఉంది కదా, ఇక్కడ టీఎస్ స్టేట్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్లో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టీఎస్ అని ఉంటుంది. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రిపరేషన్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. మెయిన్గా ఇప్పుడు పార్ట్ 1 ఉంది. ఫస్ట్ పార్ట్ 1 గురించి చెప్తాను చూడండి. ఓఎంఆర్ షీట్లో మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తారు. మీ హాల్ టికెట్ నెంబర్, రూల్ నెంబర్ ప్రకారం ఎక్కడెక్కడ మీకు సిట్టింగ్ పొజిషన్ ఇస్తారో అక్కడ కూర్చుంటారు. కూర్చున్న వెంటనే ఫస్ట్ ఈ ఓఎంఆర్ షీట్ ఇచ్చి మీకు బుక్లెట్ ఇస్తారు, ఆన్సర్ బుక్లెట్. ఇక్కడ బార్ కోడ్ ఉంది చూడండి, ఇదే మీకు ఇంపార్టెంట్. ఈ బార్ కోడ్ పైన స్వెట్ పడకుండా చూడండి, ఫోల్డ్ కాకుండా చూడండి, ఇంకు పడకుండా చూసుకోండి కంపల్సరీగా. ఈ బార్ కోడ్సే మీకు ఐడెంటిఫికేషన్. మీకు బుక్లెట్ ఇవ్వగానే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందులో ఫస్ట్ మెయిన్ ఆన్సర్ బుక్ సీరియల్ నెంబర్ అని ఉంటుంది. ఇది ఏంటి అంటే మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు కదా, మీరు ఆన్సర్ రాయడానికి దానిపైన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో సీరియల్ నెంబర్, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ నేమ్ రాయాలి, మీ రోల్ నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ వేయాలి. పేపర్ కోడ్, మీకు ఇచ్చిన పేపర్ కోడ్ మీకు తెలియకపోతే మీ యొక్క ఇన్విజిలేటర్ టీచర్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, చెప్పిన తర్వాత రాయండి. పేపర్ నేమ్, ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారు అది. సెంటర్ కోడ్, మీ హాల్ టికెట్ పైన సెంటర్ ఉంటుంది, సెంటర్కు కోడ్ నెంబర్ ఉంటుంది. ఆ కోడ్ నెంబర్ కూడా మీకు అర్థం అవ్వట్లేదంటే ఎగ్జామినేషన్ హాల్లో మీ టీచర్ని అడగండి, ఆ సెంటర్ యొక్క కోడ్ నెంబర్ చెప్తారు, రాయండి. ప్రతిరోజు అదే కోడ్ నెంబర్ సేమ్ ఉంటుంది, అదే రాయాల్సి ఉంటుంది. ప్రతిరోజు మీరు ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ ఈ బుక్లెట్ నెంబర్ వేరు అవుతుంది, ఇది రాయాల్సి ఉంటుంది. మీ నేమ్ సేమ్, మీ రోల్ నెంబర్ సేమ్, పేపర్ కోడ్ మారుతూ ఉంటుంది. తర్వాత పేపర్ నేమ్ ప్రతి సబ్జెక్టు ఏ రోజు అయితే అది మారుతుంది. తర్వాత సెంటర్ కోడ్ సేమ్, ప్రతిరోజు ఒకటే ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మీ హాల్ టికెట్ పైన మీరు ఏ సబ్జెక్టు ఎగ్జామ్ రాస్తుంటారు కదా, ఎగ్జామ్ డేట్ రాయాలి, ఇది డైలీ మారుతుంటుంది. మీడియం, మీరు ఏ మీడియం, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఇది సేమ్ ఉంటుంది మళ్ళీ. తర్వాత చాలా ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి పార్ట్ 1లోనే మీకు రూమ్ నెంబర్, ఈ రూమ్ నెంబర్ కూడా డైలీ మారుతూ ఉంటుంది. మీకు ఫస్ట్ సెంటర్కి వెళ్ళగానే బోర్డు పైన రూమ్ నెంబర్ ఇస్తారు కదా, మీ హాల్ టికెట్ ప్రకారం ఏ నెంబర్ అనేది మీకు అసైన్ చేసిన తర్వాత ఆ రూమ్లో వెళ్ళి కూర్చుంటారు. ఇక్కడ రూమ్ నెంబర్ 1, 2, 3, 4 అనేది ఏదైతే అది ప్రతిరోజు ఎగ్జామ్కి మారుతుంటుంది. తర్వాత సిగ్నేచర్, ఇది మీ హాల్ టికెట్ పైన ఎలా అయితే సిగ్నేచర్ చేశారో కంపల్సరీగా అలానే సిగ్నేచర్ చేయాలి, ఎవరు మిస్టేక్ చేయకండి. సిగ్నేచర్ మ్యాచ్ కాకపోతే మీరే ఎగ్జామ్ రాస్తున్నారా కాదా అనేది ఒక డౌట్ కూడా వస్తుంది. కాబట్టి ఒకసారి సిగ్నేచర్ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఇది పార్ట్ 1లో మీరు ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. ఈ పార్ట్ 2లో మీరు ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవేవి మీరు చేయకూడదు. ఓన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే మెయిన్ ఆన్సర్ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఉంది ఇక్కడ మళ్ళీ బుక్లెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఆఫ్ అడిషనల్స్, మీకు అడిషనల్స్ కూడా రాస్తూ ఉంటారు కదా చాలామంది స్టూడెంట్స్. బుక్లెట్ తర్వాత చాలామంది అడిషనల్ రాస్తారు, థ్రెడ్తోని అటాచ్ చేస్తారు, కానీ నెంబర్స్ ఇవ్వకుండా మర్చిపోయి వస్తారు. మర్చిపోయినప్పుడు ఏంటంటే మీ థ్రెడ్ లూజ్ అవ్వకుండా, లేదు మీ పేపర్స్ డిచార్జ్ అవ్వకుండా ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఎక్కడైనా పేపర్స్ మిస్ అయ్యాయి అనుకోండి, ఫస్ట్ ఇక్కడ చూస్తారు అడిషనల్స్ ఉన్నాయా లేవని. ఇక్కడ 3 ఉన్నాయి, కానీ మీరు బుక్లెట్కు ఓన్లీ 2 వచ్చాయి అనుకోండి, అంటే స్టూడెంట్స్ 3 రాశారు కానీ ఒకటి మిస్ అయిపోయిందని మళ్ళీ వాళ్ళు అందులో బండిల్స్ వెరిఫై చేసుకొని మీ పేపర్ మీకు అటాచ్ చేస్తారు. కాబట్టి అడిషనల్స్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సీరియల్ నెంబర్ ఆఫ్ బుక్ కింద బండిల్ అనేది మీకు నెంబర్ ఎలా ఇక్కడ ఎంటర్ చేయాలనేది మీకు ఇన్విజిలేటర్ చెప్తారు, అది చెప్పిన తర్వాత రాయండి. ఇవి మీరు ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్. సో మిగిలిన డీటెయిల్స్ ఏవి మీరు ఫిల్ చేయకూడదు. అండ్ మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఆన్సర్ షీట్స్ పంపిస్తారు కదా, ఇక్కడ మీ మార్క్స్ వేస్తారు అన్నట్టు. ఇందులో
డైరెక్ట్గా ఇందులోనే మీకు క్వశ్చన్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రతి ఒక్క స్టూడెంట్కి అనేది మార్క్స్ వేసి ఇక్కడ గ్రాండ్ టోటల్ అని, పార్ట్ బిలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, గ్రాండ్ టోటల్ ఎన్ని వచ్చాయి, పార్ట్ ఏ ఉంటే ఓన్లీ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటే పార్ట్ బికి సంబంధించి మార్క్స్ కూడా ఇస్తారు. తర్వాత పార్ట్ 3 ఉంది కదా, పార్ట్ 3లో మీరు ఏమీ రాయకూడదు, అసలు మీరు టచ్ చేయకూడదు. పార్ట్ 3 ఓన్లీ మీ ఆన్సర్స్ అన్నీ అయిపోయి ఎగ్జామ్ సెంటర్స్ నుంచి డైరెక్ట్గా ఇన్విజిలేషన్ కోసం వెళ్తాయి కదా, ఇన్విజిలేటర్స్ అందరూ తీసుకొని వెళ్ళి పంపిస్తారు కదా, మీకు కరెక్షన్ టైం ఉంటుంది కదా, ఈ కరెక్షన్ టైంలో దీన్ని డిశ్చార్జ్ చేసేస్తారు. దీన్ని డివైడ్ చేసేసి స్టూడెంట్ వైజ్గా వాళ్ళన్నీ నోట్ చేసి పెట్టుకుంటారు డీటెయిల్స్ అన్నీ. ఇవన్నీ ఈ పార్ట్ 3లో మీరు ఏమీ రాయకూడదు, డైరెక్ట్గా వాళ్ళు మాత్రమే రాస్తారు. రాసి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని టోటల్ మార్క్స్ వచ్చాయి, తర్వాత బుక్లెట్ నెంబర్ ఏంటి అనేది ఇవన్నీ సీక్రెట్గా ఉంచుకుంటారు వాళ్ళే నెంబర్స్ అన్నీ. ఈ నెంబర్స్ ప్రకారమే మీకు మార్క్స్ ఎంటర్ చేస్తారు డైరెక్ట్గా రిజల్ట్స్ డిక్లేర్ చేసే ముందు. సో పార్ట్ 1లో మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా డైలీ. పార్ట్ 2లో ఇవి మాత్రమే ఎంటర్ చేయాలి. ఇలా ఓఎంఆర్ షీట్ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. ప్రతి ఒక్కరూ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి, మిగిలిన స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.